నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఈ రోజున డిన్నర్లో కలవబోతున్నారు. ఈ డిన్నర్ సమావేశం ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎలా ఉండాలి, ఏమిటి, ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే పలు దఫాలుగా పలు దశల్లో చర్చలు జరిగాయి. వీళ్ళిద్దరూ అధినాయకులు కూర్చొని వీటిని కొలిక్కి తీసుకొచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. కొద్ది రోజుల్లోనే ఇద్దరూ కలిసి పాల్గొనేటువంటి బహిరంగ సభలో, బహుశా తిరుపతి లేకపోతే అమరావతిలోన, ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ప్రకటన చేసేదానికి అవకాశం ఉంది. అయితే ఈ మీటింగులు జరుగుతున్నాయి. రేపు ఉదయం ఇద్దరు కలిసి భోగి మంటలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అయితే రెండు పార్టీలు ఎదురు చూస్తున్న దాని ప్రకారంగా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు ఏంటి, ఎక్కడెవరు పోటీ చేస్తారు, ఏమిటి, ఎందుకు వీటిని కొలిక్కి రావటం లేదనేటువంటి చర్చలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. డిన్నర్ మీటింగులు, బ్రేక్ఫాస్ట్ మీటింగులు, లంచ్ మీటింగులు జరుగుతున్నాయి. సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో ఏ ఒక స్పష్టత అనేది రావటం లేదు. ఎందుకు, ఏమిటి, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఏమైనా సీట్లకు పంపకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏ విధమైనటువంటి సమస్యని తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు తర్వాత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, అసలుకి ఎందుకు ఈ పొత్తులో కొంత గందరగోళం ఏమన్నా నెలకొన్నదా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనేది ఖచ్చితంగా రెండు పార్టీలే కాదు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు అందరూ కూడా దీనివైపు ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రికి వెళ్ళటం, బయటకు వచ్చి జనసేన తెలుగుదేశం పొత్తులో ఉంటే మేము కలిసే వెళ్తున్నాం, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యం అనేటువంటి విధంగా కూడా ప్రకటన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు 3 సార్లు సమావేశమయ్యారు. అంతకుముందు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ దశలో 2-3 సమావేశాలు. అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ పేరుతో 1-2 సార్లు సమావేశాలు. ఇవి కాకుండా 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగులు అన్నీ కూడా జరిగాయి. మరి ఇన్ని జరిగినా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ హైదరాబాదులోను, మంగళగిరిలోను, అదేవిధంగా అమరావతిలోను పదే సమావేశాలు అవుతున్నారు. ఏంటి సీట్లకు సంబంధించినటువంటి తకరారు? దీంట్లో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, జనసేన తన కార్యకర్తలు వాళ్ళ జనసేన అని వాళ్ళతో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక స్పష్టత వచ్చింది. 60-70 సీట్లు అడగాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వార్తలు వచ్చినాయి. ఇంకొక వైపున తెలుగుదేశం పార్టీ వైపు నుంచేమో 22 నుంచి 25 సీట్లు అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేదానికి అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చర్చలు జరుగుతాయి. ఇక మధ్యలో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. ఈరోజు కూడా ఉత్తరం రాశాడు హరిరామ జోగయ్య. ఏమిటి అని అంటే, మీరు 60 సీట్లు అడగండి. పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఒక 18 సీట్లు గెలిచారు. మొత్తం ఇంకొక 40 పైగా సీట్లలో 2వ స్థానంలోనూ 3వ స్థానంలో ఉన్నారు. పిఆర్పి పోటీ చేసిన చోట్ల 10,000 పైగా వచ్చినటువంటి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా మళ్ళీ ఇప్పుడు జనసేన తరపున పోటీ చేయండి అనేటువంటి అంశం ఒకటి హరిరామ జోగయ్య ఈ రోజున రాసిన లేఖ. అదేవిధంగా ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు ఉండాలి పవన్ కళ్యాణ్, పవర్ షేరింగ్ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా మాట్లాడండి పవన్ కళ్యాణ్ అని ఈ హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖల మీద లేఖలు రాస్తూనే ఉంటాడు హరిరామ జోగయ్య. ఆయన ఈ మధ్యలో కలిశారు కూడా పవన్ కళ్యాణ్. మరి అయినా బహిరంగ లేఖలు రాస్తున్నాడు. మరి ఈ బహిరంగ లేఖల వల్ల జనసేనకు లాభమో నష్టమో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన అనేకమైనటువంటి డిమాండ్లు ఇవన్నీ పెడుతున్నాడు. రేపు పొద్దున ఈ డిమాండ్లు గిన ఇన్ని సీట్లు గిన రాకపోతేనో, లేకపోతే ముఖ్యమంత్రి అనేటువంటిది గిన పవన్ కళ్యాణ్కి రాదు అనేటువంటి తేలితే నిరుత్సాహపడేటువంటి అవకాశం ఉంటుంది జన సైనికులు. అయితే మరి ఈ లేఖలు ఈ నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డిన్నర్ మీటింగ్లో ఈ సీట్లకు సంబంధించినటువంటి ఏమైనా స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉందా? అయితే ఈ మధ్యకాలంలో నారా లోకేష్ ఒక మాట మాట్లాడాడు. ఆల్రెడీ సీట్లకు సంబంధించినటువంటి అయిపోయింది కదా, 2 పార్టీలు మాట్లాడుకున్నాం, 2 పార్టీల అధినాయకులు అందరూ కూడా తెలుసు, ఎవరికైనా సీట్లు అనేది మా పార్టీ అధినాయకత్వానికి తెలుసు, ఒక సందర్భం వచ్చినప్పుడు సంక్రాంతి తర్వాత మేము ప్రకటిస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఆ ఎన్ని సీట్లు అనుకున్నారు ఏంటి అనేటువంటిది మాత్రం మరి నారా లోకేష్ అంటున్నారు. మరి జనసేన నాయకుల నుంచి అయితే మాత్రం బయటికి రావట్లేదు. ఈ మీటింగులు జరగటము, ఆ మీటింగుల తర్వాత మీడియా వాళ్ళందరూ విజువల్స్ తీసుకోవడం, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, లేదు అని అంటేనేమో మొన్న హైదరాబాద్లో మీటింగ్లు జరిగినటువంటి సందర్భంలో యువగళం నవశకానికి చంద్రబాబు నాయుడు ఆయన నారా లోకేష్ బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించడానికి వెళ్ళాడు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. నాదెండ్ల మనోహర్ మాట్లాడాడు. పార్టీకి సంబంధించినటువంటి కొన్ని చర్చలు జరిగాయి, ఇవన్నీ కూడా ఇద్దరు పొత్తుల మీద సీట్ల మీద ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి, బహిరంగ సభకు రమ్మన్నారు, దాని మీద మాట్లాడారని చెప్పి. అంతే తప్ప వీళ్ళిద్దరు మాట్లాడట్లా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. ఈ మీడియా వాళ్ళు హడావుడికి వచ్చేప్పుడు తర్వాత మళ్ళీ వీటి మీద మేనిఫెస్టో, సీట్లకు సంబంధించిన అంశం చర్చించారు, భవిష్యత్తు కార్యాచరణ, ఇవి తప్ప అసలు విషయాలు ముందుకు పోట్ల. ఇది ఎలా ఉంది అని అంటే 2 అడుగులు ముందుకి 1 అడుగు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పొత్తులు సీట్లకు సంబంధించినటువంటి అంశం. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి అవరోధం ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు నాకున్నటువంటి సమాచారం మేరకు బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తులోకి రావాలని జనసేన ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం ఈ మధ్యకాలంలో బీజేపీతో పొత్తులోకి పోతే నష్టం అనేటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. మరి బీజేపీ కూడా ఈ సందర్భంలో అసలు ఇంత మనం బతిలాడుకొని వాళ్ళతో పొత్తులోకి వెళ్ళాలా, అవసరమైతే మనం విడిగా పోటీ చేద్దామని బీజేపీ ఇంకొక వైపున ఆలోచించారు. ఇవన్నిటి నేపథ్యంలో బీజేపీ అంశం తేలకుండా తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి సీట్లు తేలేదానికి అవకాశం లేదు. మరి బీజేపీ తేలాలంటే సంక్రాంతి తర్వాత, అది కూడా 22వ తారీఖు వరకు వాళ్ళు రామ మందిరానికి సంబంధించినటువంటి, అయోధ్యలో రామ మందిరానికి సంబంధించినటువంటి ఆ కీలకమైనటువంటి ఘట్టం వాళ్ళకి, అదే పొలిటికల్గా కూడా ఇంపార్టెంట్ బీజేపీకి. 22 అయిపోయేంతవరకు అంటే ఆ తర్వాత ఈ నెలాఖరు వరకు కూడా వాళ్ళు పొత్తులకు సంబంధించిన అంశం తేల్చకపోవచ్చు. మరి బీజేపీ తేలితేనే తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం తేలేదానికి అవకాశం ఉంది. ఇక మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఎంత తొందరగా తేలిస్తే అంత మంచిది. ఎందుకంటే సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ ఒక 6 అంశాలని, మహిళలకు సంబంధించి ఉచిత గ్యాసు, అదేవిధంగా ఉచిత బస్సు, ఇవన్నీ కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడేటువంటి కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెలుగుదేశం కూడా హామీలను ప్రకటన చేసి ఉంది. వాటితో పాటుగా జనసేన ఇంకొక 5-6 హామీలను కూడా వీళ్ళు కూడా ప్రస్తావన చేశారు. ప్రతి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం, ప్రతి పంటకి నీరు, ప్రతి చేనుకు నీరు అనేటువంటి అంశం ఏదో ఒక నినాదంతో కూడా ముందుకు వస్తున్నారు రైతులు, యువత. వీటికి సంబంధించినటువంటి జనసేన కూడా ప్రతిపాదన చేసింది. ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన చేసి ప్రజల్లోకి ఉమ్మడిగా 2 పార్టీలు కలిసి వెళితే ప్రజల్లో కొంత ఈ విధమైనటువంటి స్పష్టత, ఆ విధమైనటువంటి కూటమి మీద కొంత భరోసా ప్రజల్లో వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే రా పేరుతో చంద్రబాబు నాయుడు అయితే కొన్ని బహిరంగ సభలు అవన్నీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది. ఆ సభల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడు, కాకినాడ వాటిట్లో అని చెప్పేసి అంటున్నారు. నారా లోకేష్ అయితే మాత్రం ఎక్కడ వాళ్ళ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారాల్లో తప్ప బహిరంగ సభలకైతే రావట్లేదు. ఒక చంద్రబాబు నాయుడు ఇప్పుడు బయట ఉన్నాడు. వారాహి విజయయాత్ర కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి ఈ డిన్నర్ మీటింగ్లు, రేపొద్దున భోగి మంటలు ఇద్దరు కలిసి వేసుకోవటాలు, ఇవన్నిటి తర్వాత అయినా సరే ఒక స్పష్టతతో మేనిఫెస్టో, అదేవిధంగా సీట్లకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి సీట్లు అంటే బీజేపీ తేల్చే వరకు వీళ్ళు తేలకపోవచ్చు అనుకోండి. వీళ్ళిద్దరికీ మేనిఫెస్టోతో అన్న ముందుకు వస్తే మాత్రం కొంత ఉపయోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే వీళ్ళిద్దరూ పొత్తుల విషయంలో ఏదో గందరగోళానికి గురవుతున్నారు అనేటువంటి ఒక అనుమానాలు 2 పార్టీల్లో మరింత బలపడేదానికి అవకాశం ఉంది. ఇది ప్రతిపక్షాలకు నష్టం కలిగించేటువంటి అంశం.